వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 9 మంది ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. అనుకున్న ముహూర్తం ప్రకారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ స్థానాలను గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ ముందుగా తొలి విడతలో 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అరకు లోక్సభ స్థానానికి మాధవి పేరు ప్రకటించగా, విజయనగరం లోక్సభ స్థానానికి బొత్స ఝాన్సీ పేరును ప్రకటించారు. చిత్తూరు ఎన్ రెడ్డప్ప, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. అనంతపురం నుంచి తలారి రంగయ్య, హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్, అమలాపురం నుంచి చింతా అనురాధ పోటీ చేయనున్నారు. ఇక బాపట్ల లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున నందిగం సురేష్ బరిలోకి దిగనున్నారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగామ సురేష్, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట పివి మిథున్ రెడ్డి. రేపు మిగతా లిస్ట్ అంతా ఇడుపులపాయలో మా అధ్యక్షులు రిలీజ్ చేస్తారు. రెండో జాబితాను జగన్ ఇవాళ ఇడుపులపాయలో ప్రకటించనున్నారు. అసెంబ్లీ అభ్యర్థులపైన కసరత్తు ముగిసింది. ఇడుపులపాయలో అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు. వైసీపీ తొలి జాబితాలో 3 ఎస్సీ అభ్యర్థులకు చోటు దక్కగా 3 సీట్లు బీసీలకు దక్కాయి. 1 సీటు ఎస్టీ సామాజిక వర్గానికి, 2 సీట్లు ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.